భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన కొంతమంది డచ్ వాళ్ళు ఇక్కడ మృతి చెందడంతో వాళ్ళకి ఇక్కడ సమాధులు కూడా నిర్మించడం జరిగింది. చూడొచ్చు, ఏదైతే 1783 సంవత్సరంలో అయితే ఈ సమాధులు అయితే నిర్మించింది. ఇప్పటికీ కూడా భీమిలి బీచ్ సంబంధించి శ్మశాన వాటిక అయితే ఉంటుంది. ఇతర దేశాలు మృతి చెందిన వారికి గుర్తింపుగా ఇక్కడైతే ఈ భారీ సమాధులు అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఇవేవైతే ఈ 3 సమాధులు ఉన్నాయో డచ్ వారికి గుర్తింపుగా కూడా వీటిని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే రాళ్లతో కూడా ఈ సమాధుల నిర్మాణం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇది బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు కావడంతో ఇవి ఎంత పటిష్టంగా ఉన్నాయో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుదూద్ వంటి సమయాల్లో కూడా ఇవి చెక్కు చెదరలేదంటే వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ సమాధులపై ఎక్కువ క్రిస్టియన్కి సంబంధించిన సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ డచ్కి సంబంధించిన సింబల్స్ కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అయితే ప్రస్తుతం పర్యాటక శాఖ కూడా దీనికి గాలికి వదిలేస్తుందని చెప్పవచ్చు. ఏదైతే ఈ శ్మశానం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పిచ్చి మొక్కలతో అయితే దర్శనమిస్తుంది. ఏదైతే డచ్ వారికి చెందిన ఈ సమాధులు మెయింటెనెన్స్ లేకపోవడంతో పర్యాటక శాఖ పట్టించుకోకపోవడంతో కూడా ఇది మొత్తం కూడా ఒక పిచ్చి మొక్కలు అయితే వెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతి పురాతన సంపదని కాపాడుకోవాల్సిన పురావస్తు శాఖ అధికారులు కూడా దీనికి గాలికి వదిలేశారంటూ కూడా పర్యాటకులు అయితే విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.